తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ఆన్లైన్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వైకుంఠ ఏకాదశి వరకు డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు దర్శనాలు అయితే కల్పిస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి టికెట్ అలాట్మెంట్ అయితే మీరు డిసెంబర్ 30వ తేదీ 31వ తేదీ జనవరి 1వ తేదీ దర్శనానికి అయితే వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఈ టికెట్ అలాట్మెంట్ కాకపోతే మీరు జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు దర్శనానికి అయితే వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఈ దర్శనం టికెట్స్ అనేవి మనకు డిసెంబర్ 5వ తేదీ మనకు రిలీజ్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ 5వ తేదీ 10 గంటలకు మనకు శ్రీవారి ట్రస్ట్ టికెట్ రిలీజ్ చేస్తారు. మధ్యాహ్నం 300 రూపీస్ టికెట్స్ అనేవి మనకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ అప్పుడు మీరు బుక్ చేసుకొని ఏ డేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేట్ రోజు మీరు దర్శనానికి అయితే వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టికెట్స్ అనేవి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాం. కోసం మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్తో ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను కాబట్టి నా మొబైల్ నెంబర్తో ఇక్కడ లాగిన్ అవుతున్నాను. లాగిన్ మీరు క్లిక్ చేసి మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో లాగిన్ చేసి యాప్ అనేది ఇలా మీకు కనిపిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి మనకు రైట్ సైడ్ ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక పాపప్ అయితే రావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మీకు క్లిక్ హెయిర్ అని కనిపిస్తుంది కదా. ఈ క్లిక్ హెయిర్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే టైమింగ్ అయితే పడుతుంది. ఇక్కడ మీరు ఒక మొబైల్ నెంబర్ లాగిన్ నుంచి మీరు 4 టికెట్స్ అనేది 4 మెంబర్స్కి టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ టైం అయితే ఉంది. టైం అంతా కంప్లీట్ అవ్వాలి. టైం అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మనం టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డ్ నెంబర్లు అనేది దగ్గర పెట్టుకోండి. ఇక్కడ దీనికి సంబంధించి డేటా వస్తుంది. ఇక్కడ బాక్స్ టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మెయిల్ ఐడి, సిటీ, మీ స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకు ప్లగరిజం డీటెయిల్స్ దగ్గర నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనే దగ్గర మనం 4 మెంబర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ ద్వారా 4, ఇంకొక మొబైల్ ద్వారా అట్లా మీరు ఎంతమంది ఉంటే మీరు అన్ని టికెట్స్ అని బుక్ చేసుకోండి. ఇక్కడ ఎన్ని పర్సన్స్, వాళ్ళ నేమ్, వాళ్ళ ఏజ్, జెండర్, ఐడి ప్రూఫ్, ఆధార్, తర్వాత మనకు ఓటర్ ఐడి అడుగుతుంది. ఆ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి డేటా ఎంటర్ చేయండి. అట్లా మీరు ఎంతమంది పర్సన్స్ అయితే డేటా ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసి సెలెక్టెడ్ డేట్ మీద క్లిక్ చేస్తే ఇట్లా డేట్స్ అనేవి ఓపెన్ అయితే డేట్ మీద టిక్ చేసిన తర్వాత మనకి డిసెంబర్ లాస్ట్ మనకు 31st మనకి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ జనవరి నుంచి అయితే మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసి జనవరి టికెట్లు బుక్ చేసుకోవాలి. మీరు ఏ డేట్ రోజు బుక్ చేసుకుంటే ఆ గ్రీన్ కలర్ మార్క్స్ కనిపిస్తుంది. మార్క్ మీద క్లిక్ చేసి డేట్ సెలెక్ట్ అవుతుంది. డేట్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ సక్సెస్ అని మనకి ఈ విధంగా ఒక నెంబర్ వస్తుంది. సో ఇలా ఎవరైతే బుక్ చేసుకున్నారో మనకు డిసెంబర్ 2వ తేదీ 2 గంటలకు మనకి దీనికి సంబంధించి రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ రిజల్ట్ రిలీజ్ చేసినప్పుడు మీకు కానీ టికెట్ అనేది అలాట్మెంట్ అయింది అనుకోండి, మీరు దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా వైకుంఠ ఏకాదశికి టికెట్స్ అనేది బుక్ చేసుకోమని చెప్పండి. ఓం నమో వెంకటేశయ్య.